తెలంగాణ DWSET 2026 నోటిఫికేషన్ సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి సో మెనీ ఆస్పిరెంట్స్ వారికి ఉన్న డిఫరెంట్ డౌట్స్ని అయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన కామెంట్ సెక్షన్లో కావచ్చు, టెలిగ్రామ్లో కావచ్చు, ఈ యొక్క నోటిఫికేషన్ గురించి చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మనకు తెలంగాణ DWSET 2026 నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో మీకు సంబంధించిన ప్రతి టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి తెలంగాణ DWSET 2026 యొక్క కాన్సెప్ట్ ఏంటి అండ్ ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఎవరి కోసం కండక్ట్ చేస్తారు, దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అండ్ అప్లికేషన్ ఫీ ఏంటి, ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు సో దీన్ని అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి, అప్లై చేసుకున్న తర్వాత సీట్ వచ్చిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అనే టాపిక్తో పాటు మీకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. తెలంగాణ DWSET 2026 సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ప్రజెంట్ మనం ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. మీరు ఫర్దర్ అప్డేట్స్ కోసం ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినా సరిపోతుంది, లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనం 2026 సంబంధించి DWSET నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో మీరు ఇక్కడ నోటిఫికేషన్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయగానే 2026 సంబంధించిన నోటిఫికేషన్ యొక్క ప్రివ్యూ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 అనేది ఇవ్వడం జరిగింది. తెలంగాణలో వచ్చేసి ఈ యొక్క డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎందుకోసం కండక్ట్ చేస్తున్నారని మీరు క్వైరీ చేసినట్లయితే సో మనకు డిప్లొమా ఇన్ TTC కోర్సెస్లో చేయడం కోసం, టీచర్ ట్రైనింగ్ కోర్సులో మనం చేయడం కోసం ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. కోర్సెస్ వచ్చేసి 2 టైప్ ఆఫ్ కోర్సెస్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి DLED అనేది చెప్తాం మనం ఇక్కడ, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయితే చెప్పొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు స్టూడెంట్స్కి టీచ్ చేయడం కోసం ఈ యొక్క క్వాలిఫికేషన్ అయితే మ్యాండేటరీ. ఎవరైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉంటారో సో వారికి తర్వాత మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు బేస్డ్ ఆన్ మీరు తెలంగాణ స్టేట్ కండక్ట్ చేసేది కానీ సీటెట్ వాళ్ళు కండక్ట్ చేసే టెట్ అనేది క్వాలిఫై అయ్యి DSC ద్వారా రిక్రూట్మెంట్ అయినట్టయితే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో టీచ్ చేయడానికి యూజ్ అవుతుంది. లేదా మీరు డైరెక్ట్గా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నట్టయితే ప్రైవేట్ స్కూల్లో టీచ్ చేయడానికి అండ్ స్కూల్కి సంబంధించిన కౌన్సిలర్గా ఉండడానికి కూడా ఇవి మీకు యూజ్ అయితే అవుతాయి. సో మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది కూడా ఈ యొక్క అఫీషియల్ ప్రెస్ నోట్లోనే మనకు మెన్షన్ చేశారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి 21 మే 2026 రోజు, 22 మే 2026 రోజు మనకు దీనికి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ అయితే ఉంటుంది. CBT టెస్ట్ అనేది మనం చెప్పొచ్చు. ఎవరైతే ప్రజెంట్ తెలంగాణలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ DED కానీ లేదా డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో, మీరు టీచర్గా స్థిరపడాలి అనుకుంటే ఇది మీకు సదవకాశం అనేది చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకు సంబంధించి ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబిలిటీ గురించి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ గురించి, సిలబస్ గురించి కూడా నేను చెప్తాను డీటెయిల్గా. ఫస్ట్ ఇక్కడ నోటిఫికేషన్లో ఉన్న టాపిక్స్ అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే మనకు మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి 450 రూపీస్ ఫర్ SC ST పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 450 రూపీస్ అనేది పే చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు OCBC స్టూడెంట్స్, EWS కేటగిరీ స్టూడెంట్స్ అయితే 500 రూపీస్ అయితే మనం అప్లికేషన్ ఫీ పే చేసి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ ప్రెస్ నోట్ అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో కూడిన బులెటిన్ అయితే వాళ్ళు మనకి రిలీజ్ చేయలేదు. సో దాంట్లో ఎలిజిబిలిటీ రూల్స్ ఉంటాయి, సిలబస్ అనేది ఉంటుంది, మోడల్ పేపర్స్ ఉంటుంది అండ్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి అప్లికేషన్ సంబంధించి. ఆ అప్డేట్ ఎప్పుడు వస్తుందంటే మనకు 5th మార్చి 2026 రోజు అయితే వస్తుంది. ఆ రోజు మళ్ళీ మేము ఒక రివైజ్డ్ వీడియో చేస్తాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని 5th మార్చి 2026 రోజు మరొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాము. అండ్ ఆ తర్వాత సో ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని మీరు క్వైరీ చేసినట్టయితే ఎవరైతే ప్రజెంట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఈవెన్ మీరు తెలంగాణ స్టేట్లో మేనేజ్మెంట్ ద్వారా జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో మేనేజ్మెంట్ ద్వారా ప్రైవేట్ కాలేజ్లో కానీ గవర్నమెంట్ కాలేజ్లో కానీ జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా ఎంట్రన్స్ టెస్ట్ రాసి బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి క్వాలిఫైడ్ అయితే మ్యాండేటరీ అవ్వాలి. సో ఆ విధంగా ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన వారికి మాత్రమే అడ్మిషన్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ మీరు మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలని కూడా అప్లికేషన్ అయితే మ్యాండేటరీ. అప్లికేషన్ వచ్చేసి మనకు 15th మార్చి 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. 15th ఏప్రిల్ 2026 తోటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఎండ్ అవుతుంది. సో ఈ డేట్స్ మధ్యలో మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. మీరు ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మేజర్గా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే. ఫర్దర్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క మొబైల్ నెంబర్కి కాల్ చేయొచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, లేదా అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసినా కూడా మీకు క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఎలిజిబిలిటీ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు కాబట్టి ఫస్ట్ కోర్స్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు తెలంగాణ DWSETకి సంబంధించిన కోర్సెస్ ఏమేమి ఉంటాయని మీరు క్వైరీ చేస్తే
మనకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి 2 టైప్ ఆఫ్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ చేసుకొని. ఒకటి మనకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి 2 ఇయర్స్ కోర్స్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మీరు స్కూల్లో టీచ్ చేయాలి అంటే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ రాయడంతో పాటు దీని కోర్సులో జాయిన్ అయ్యి మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్ నుంచి 5th వరకు టీచ్ చేయడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఈ కోర్స్ అనేది మనకు తెలంగాణలో 3 మీడియంస్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ తెలుగు మీడియంలో ఆఫర్ చేస్తున్నారు, సెకండ్ వన్ ఇంగ్లీష్ మీడియంలో ఆఫర్ చేస్తున్నారు, థర్డ్ వన్ ఉర్దూ మీడియంలో ఆఫర్ చేస్తున్నారు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం అనేది బేస్డ్ ఆన్ మీ యొక్క డిస్ట్రిక్ట్స్లో అవైలబుల్ ఉన్న కాలేజెస్ని బట్టి కొన్ని కాలేజెస్లో తెలుగు మీడియం ఉంటుంది, కొన్ని కాలేజెస్లో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఆల్ గవర్నమెంట్ కాలేజెస్లో అయితే తెలంగాణలో 10 గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఆఫర్ చేసేవి. వాటిలో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియం అయితే ఆఫర్ చేస్తారు. సో ప్రతి కాలేజ్లో వచ్చేసి 50 సీట్స్ అయితే ఉంటాయి. ఆ 50 సీట్స్లో తెలుగు మీడియం 50, ఇంగ్లీష్ మీడియం 50, ఉర్దూ మీడియం 50 అయితే ఉంటాయి. సో అదేవిధంగా డిప్లొమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది కోర్స్ అనేది. ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఆఫర్ చేస్తున్నారు. తెలంగాణలో ఒకే ఒక స్కూల్లో ఒకే ఒక కాలేజ్లో దీన్ని ఆఫర్ చేస్తున్నారు డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది డిమాండెడ్ కోర్స్ అనేది చెప్పొచ్చు. సో రీసెంట్ నామ్స్ ప్రకారం కావచ్చు, ఎన్సిటిఈ నామ్స్ ప్రకారం కావచ్చు, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయితే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ చేసే స్టూడెంట్స్కి మ్యాండేటరీ. దెన్ ఎలిజిబిలిటీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అని మీరు క్వైరీ చేస్తే యాజ్ ఫర్ నోటిఫికేషన్ ప్రకారం మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 3 థింగ్స్ అయితే వెరీ ఇంపార్టెంట్ మనకు ఫస్ట్. సో ఈ 3 థింగ్స్ గురించి మీరు క్లియర్గా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ప్రజెంట్ ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులైనా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేయొచ్చు. సో దాన్ని మనం +2 అని కూడా చెప్పొచ్చు. మీరు ఇంటర్మీడియట్ కానీ +2 కానీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినా, లేదా ప్రజెంట్ ఫైనల్ ఇయర్ రీసెంట్గా ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి మీరు పాస్ అయ్యి ఉన్నట్లయితే సరిపోతుంది, ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి ప్రజెంట్ ఫైనల్ ఇయర్ రాస్తున్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇంకొక థింగ్ వచ్చేసి ఏంటంటే బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి సో మీరు ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 50% మార్క్స్ అనేది మీ యొక్క ఇంటర్మీడియట్లో అయితే మ్యాండేటరీగా ఉండాలి. 50% మార్క్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు ఎలిజిబుల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీసీ స్టూడెంట్స్ని లేదా ఓసీ స్టూడెంట్ని, నా యొక్క ఇంటర్మీడియట్లో 40% ఉంది, 45% ఉంది, లేదా 42% ఉంది, నేను అప్లై చేసుకోవచ్చు అంటే అలాంటి వాళ్ళు అప్లై చేసుకున్నా కూడా నో యూస్, వెరిఫికేషన్లో మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నట్టయితే, ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నట్టయితే సో ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే 45% ఈక్వాలిటీ కానీ ఎబో మార్క్స్ ఉండాల్సి ఉంటుంది. ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఈ 2 పాయింట్స్ వచ్చేసి సెకండ్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేసి ఏంటంటే ఖచ్చితంగా అప్లై చేసుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో మినిమం ఏజ్ అనేది 17 ఇయర్స్ అయితే క్రాస్ అయ్యి ఉండాలి 1 సెప్టెంబర్ వరకు. సో మనకు 1 సెప్టెంబర్ 2026 వరకు మీరు 17 ఇయర్స్ క్రాస్ అయితేనే ఈ యొక్క నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్ అవుతారు. ప్రజెంట్ యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎవరైతే ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారో అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తే మీ ఏజ్ అనేది 17 ఇయర్స్కి ఎబో ఉందా లేదా అనేది చూసుకోవాలి. 17 ఇయర్స్కి ఎబో ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో కొంతమంది మనకు వొకేషనల్ ఇంటర్మీడియట్ కోర్స్ చేసిన వాళ్ళు ఉంటారు, వొకేషనల్ కోర్సెస్ చేసిన క్యాండిడేట్స్ కానీ, లేదా ఇంటర్మీడియట్లోనే మనకు సో డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్ లాంటి కోర్సెస్ కావచ్చు, ఐటీఐ లాంటి కోర్సెస్ కావచ్చు, అలాంటి కోర్సెస్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే నాట్ ఎలిజిబుల్. ఈ 3 అయితే మీరు గుర్తుంచుకోవాలి. 3 థింగ్స్ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండాలి. 50% మార్క్స్ అనేది ఓసీబీసీ స్టూడెంట్స్కి, 45% ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి. ఏజ్ లిమిట్ వచ్చేసి సో మనకు మినిమం ఏజ్ వచ్చేసి ఏంటంటే 17 ఇయర్స్ అయితే క్రాస్ అయి ఉండాలి. ఇది మనకు మేజర్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్లో అయితే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి సిలబస్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేశారు. ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి సో మనకు 5th మార్చ్ 2026 రోజు అఫీషియల్గా మళ్ళీ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ రోజు మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేసుకుందాం ఈ టాపిక్ గురించి. బట్ యాజ్ పర్ ప్రీవియస్ నోటిఫికేషన్ ప్రకారం ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుందని మీరు క్వైరీ చేసినట్లయితే సో మనకు ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి టోటల్గా 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 మార్క్స్కి కాను క్వాలిఫైడ్ మార్క్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో ఎవరైతే ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ 35% మార్క్స్ కానీ ఈక్వాలిటీ కానీ వచ్చినట్టయితే క్వాలిఫైడ్ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. 35% ఎబో కానీ ఈక్వాలిటీ. సో 100 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా 35 మార్క్స్ అయితే ఎంట్రన్స్ టెస్ట్లో రావాలి. 35 మార్క్స్ వస్తేనే మీరు కనీసం ప్రైవేట్ కాలేజ్లో మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వడానికైనా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ స్కోర్ అనేది మీరు టార్గెట్గా పెట్టుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే ఎటువంటి మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ అయితే ఉండవు. జస్ట్ మీరు ఎంట్రన్స్ టెస్ట్ అటెండ్ అయితే సరిపోతుంది. బట్ మీకు సీట్ రావాలి అంటే మాత్రం టాప్ స్కోర్ ఉండి టాప్ ర్యాంక్ ఉంటేనే సీట్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి కాలేజ్లో మనకు ఉండేది 50 సీట్స్, మహా అంటే మనకు 10 to 20 కాలేజెస్ మాత్రమే ఉంటాయి. 20
10 to 20 కాలేజెస్ కాబట్టి జస్ట్ ఏళ్ల మీద లెక్క పెట్టుకునే అన్ని సీట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ప్రతి ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అయ్యి బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించాలి. సిలబస్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో దీంట్లో మనకు తెలుగు మీడియం, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంకి సంబంధించిన టాపిక్స్ అయితే ఉంటాయి. తెలుగు మీడియం ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో సో ఇక్కడ పార్ట్ 1 జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 10 క్వశ్చన్స్ ఇస్తారు, ఈచ్ 1 మార్క్, 10 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత పార్ట్ 2లో ఇంగ్లీష్ అండ్ తెలుగు అయితే ఉంటుంది. సో ఇక్కడ 20 మార్క్స్ వచ్చేసి తెలుగు నుంచి ఉంటుంది, ఇంగ్లీష్ నుంచి 10 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా ఈ పార్ట్ 1, పార్ట్ 2 వచ్చేసి 30 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ సో మనకు సంబంధించి అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మ్యాథమెటిక్స్ నుంచి, ఫిజికల్ సైన్స్ నుంచి, బయాలజికల్ సైన్స్ నుంచి, సోషల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ అండ్ సైన్స్ నుంచి వచ్చేసి టోటల్గా బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ నుంచి వచ్చేసి 20 క్వశ్చన్స్ అండ్ సోషల్ స్టడీస్ నుంచి 20 క్వశ్చన్స్. టోటల్గా ఇక్కడ మనకు సో రిమైనింగ్ 70 క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఫస్ట్ సెక్షన్ నుంచి 30 క్వశ్చన్స్. సో ఇక్కడ మనకు పార్ట్ 1, పార్ట్ 2 నుంచి 40 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. పార్ట్ 3లో వచ్చేసి 60 క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. టోటల్గా మనకు 100 క్వశ్చన్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ గాను ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు ఓసీబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే 35 మార్క్స్ రావాలి ఖచ్చితంగా. 35% ఆర్ అబోవ్ అయితే రావాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు 35 మార్క్స్. ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే 20 మినిమం మార్క్స్ ఉండవు. సో ఇది ఉర్దూ మీడియం అయినట్లయితే తెలుగు ప్లేస్లోకి వచ్చేసి ఉర్దూ అయితే రావడం జరుగుతుంది. ఉర్దూ నుంచి ఇక్కడ 20 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇది మేజర్గా అయితే మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ ప్రకారం. ఇంగ్లీష్లో వచ్చేసి ఇక్కడ మీరు తీసుకున్న ఆప్షనల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో తెలుగు ఆర్ ఉర్దూ అనేది సో దాని నుంచి రివర్స్లో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇది మనకు సిలబస్ అయితే కంప్లీట్గా మేము ప్రీవియస్లో వీడియోస్ కూడా చేయడం జరిగింది. సో మనకు లాస్ట్ ఇయర్ 2025కి సంబంధించి DWSET నోటిఫికేషన్ సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సంబంధించి వీడియోస్ కూడా చేయడం జరిగింది. మీరు ఆ వీడియో చూసినా కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ మళ్ళీ మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గురించి క్వైరీ చేసినట్టయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది మనకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే మేము పోస్ట్ చేయడం జరిగింది. డైరెక్ట్గా మీరు మనకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీరు క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. జస్ట్ మీరు ఛానల్లో జాయిన్ అయ్యి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి DWSET ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది టైప్ చేయాలి. సో ఇక్కడ DWSET ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది సెట్ చేయాలి. జస్ట్ ఇలా తీసుకొని మీరు సెట్ చేసినట్టయితే క్వశ్చన్ పేపర్స్ అయితే మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో కొన్నిసార్లు మీకు డిస్ప్లే అవ్వనట్టయితే సో మీరు స్పేస్ అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. DWSET అనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు DWSET 2023 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. 2025 క్వశ్చన్ పేపర్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. 2024 క్వశ్చన్ పేపర్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు. మీరు ఇక్కడ 24కి సంబంధించిన క్వశ్చన్ పేపర్, 23కి సంబంధించిన క్వశ్చన్ పేపర్, 25కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 25 క్వశ్చన్ పేపర్స్ యొక్క ప్రివ్యూ మీకు చూపిస్తాను. సో ఈ విధంగా మీకు క్వశ్చన్ పేపర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. జస్ట్ మీరు డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. వన్స్ మీకు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అయిన తర్వాత దానిపైన క్లిక్ చేస్తే మీకు క్వశ్చన్ పేపర్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు క్వశ్చన్ పేపర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. ఎటువంటి అమౌంట్ అయితే చార్జ్ చేయట్లేము. ఇది మనకు క్వశ్చన్ పేపర్ 2025లో కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇంగ్లీష్ మీడియం విత్ ఉర్దూ అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి క్వశ్చన్ పేపర్కి ఆ మీడియం అయితే మెన్షన్ చేస్తారు. సో ఈ విధంగా మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్కి మీరు రెఫరెన్స్ తీసుకునేటప్పుడు క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్లు 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. యాజ్ పర్ కరెక్ట్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో మన గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఇవ్వడం జరిగింది. ఇది మీరు కీ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. క్వశ్చన్ పేపర్ విత్ కీ అయితే ఉంటుంది. టోటల్ మనకు 23కి సంబంధించి 24కి సంబంధించిన ఆల్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఇవి 25కి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్స్. 25లో తెలుగు మీడియం, 25 ఉర్దూ మీడియం, 25 ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన ఆల్ క్వశ్చన్ పేపర్స్ అయితే దీంట్లో మేము అప్లోడ్ చేయడం జరిగింది. ఇది ఉర్దూ మీడియంకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కంప్లీట్గా. సో ఇది తెలుగు మీడియంకి సంబంధించిన క్వశ్చన్ పేపర్. ఇలా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ ఆల్ మీడియంస్ యొక్క క్వశ్చన్ పేపర్స్ మన టెలిగ్రామ్లో ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి తెలంగాణ DWSET నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే. అండ్ ఆఫ్టర్ దట్ బెనిఫిట్స్ గురించి కూడా అడుగుతారు. సో మీరు కనుక తెలంగాణ DWSET ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఆ యొక్క రిలవెంట్ కోర్సెస్లో కనుక జాయిన్ అయినట్టయితే ఫర్దర్గా జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయంటే తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసేది కానీ లేదా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసే ఏవైతే 5th క్లాస్ వరకు జాబ్స్ ఉంటాయో దట్స్ SGT అని అయితే మనం చెప్తాము, సెకండరీ గ్రేడ్ టీచర్ అనేది. సో 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు టీచ్ చేయడం కోసం ఈ యొక్క DWSET ఎంట్రన్స్ టెస్ట్ రాసి కాలేజ్లో జాయిన్ అయ్యి కోర్స్ కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో కాబట్టి మీకు ఇది జాబ్ పర్పస్ అయితే యూజ్ అవుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఫర్దర్గా కూడా దీనికి సంబంధించిన ప్రతి టాపిక్ పైన నేను డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో ఎవరైతే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇది మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.